ఇక్కడ ఎంట్రన్స్లో రైల్వే స్టేషన్ అనే బోర్డు చూడొచ్చు. ఈ కమాండ్ నుంచి లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోతే ముందుగా మనకు ఈ బోర్డు అయితే వస్తుంది. ఈ బోర్డులో చూసుకుంటే స్ట్రైట్గా వచ్చేసి బుకింగ్ ఆఫీస్, ఆటో బే, బస్ బే, సిడిఓ బిల్డింగ్, ఐఓహెచ్ షెడ్ ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి మనకు 2 వీలర్ పార్కింగ్, కార్ పార్కింగ్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 9 వరకు పార్సల్ సర్వీస్, ఆర్పిఎఫ్ ఆఫీస్, సబ్స్టేషన్ చూడొచ్చు. స్ట్రైట్కి వెళ్తూ ఉంటే ముందుగా మనకు కొత్త ఎంట్రన్స్ బిల్డింగ్ అయితే వస్తుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు 9వ ప్లాట్ఫారం నుంచి 1వ ప్లాట్ఫారం వెళ్ళడానికి దారి ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉంటే ఈ బిల్డింగ్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ గ్లాసెస్, ఈ ఎంట్రన్స్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. చూడడానికైతే సూపర్గా ఉంది ఈ బిల్డింగ్ అయితే. బిల్డింగ్ ఇటువైపు నుంచి చూసుకుంటే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే బుకింగ్ కార్యాలయం చూడొచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు 1 2 3 4 5 6 కౌంటర్లు అయితే ఉన్నాయి. ఆ కౌంటర్లో వచ్చేసి ఇక్కడ చూసుకుంటే రిజర్వ్ టికెట్ విండో కౌంటర్ ఒకటి, కరెంట్ బుకింగ్ విండో ఒకటి, తర్వాత వచ్చేసి సాధారణ మరియు రిజర్వ్ టికెట్ విండో. ఇటువైపు ఇక్కడ వచ్చేసి సాధారణ టికెట్ విండో, ఇక్కడ ఎంక్వైరీ విండో, ఇటు వచ్చేసి దివ్యాంగుల టికెట్ విండో. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే మొత్తం 6 విండోస్ కౌంటర్స్ ఉన్నాయి, టికెట్ బుకింగ్ కౌంటర్స్. ఇంకా లోపలికి వెళ్ళి ముందుకెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. బిల్డింగ్ లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఎంట్రన్స్ బిల్డింగ్ నుంచి లోపలికి వెళ్దాము. ఎంట్రీ అనే బోర్డు చూడవచ్చు. లోపలికి వెళ్ళగానే మనకు ఈ స్మైలీ పిక్చర్స్ అయితే కనబడుతున్నాయి. ఈ పైన చూసుకుంటే కాఫిటేరియా, వెయిటింగ్ రూమ్స్, కింద వెయిటింగ్ రూమ్స్. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు రెస్టారెంట్స్, స్టేషన్ మాస్టర్ రూము, ఇవన్నిటి గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. పైన ఐ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి లోపలికి వెళ్తూ ఉంటే ఈ స్టెప్స్ వస్తాయి. ఈ స్టెప్స్ నుంచి కిందికి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో అన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా ఖాళీ పార్కింగ్ ప్లేస్ అనుకుంటాను. ఈ గ్రౌండ్లో ఎలా ఉందో చూసుకోవచ్చు మనం. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు మనము. అలాగే స్ట్రైట్గా వెళ్తుంటే స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ దాటుకొని స్ట్రైట్గా వెళ్తుంటే ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే బయటకైతే దారి ఉంది. ఇక్కడ వచ్చేసి పార్కింగ్కి వెళ్ళే దారి అటు. ఇటువైపు నుండి అయితే స్ట్రైట్ వెళ్ళిపోదాము. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ నుంచి లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్తూ ఉంటే ముందుగా మనము ఇక్కడ చూడొచ్చు, ఇదంతా రూఫ్కి మొత్తం ఫాల్ సీలింగ్ చేసి ఉంది. ప్లాట్ఫారం తప్పు రాశారు, ఇక్కడ 9 నుంచి 1 అని ఉండాలి. ట్రైన్స్ రిపేర్ షెడ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎంట్రన్స్ బిల్డింగ్ ఇది. ఇక్కడ ముందుకు వెళ్దాము. ట్రైన్ వాషింగ్ షెడ్ ఇది. ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్తూ ఉంటే ముందుగా ఇక్కడ 9, 8 ప్లాట్ఫారమ్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ఫామ్ నుంచి చూసుకుంటే ఎంట్రన్స్ బిల్డింగ్ కనబడుతుంది. ఇక్కడ ఎస్కలేటర్ చూసుకోవచ్చు. ఇంకా పనులు జరుగుతున్నాయి. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం ఖర్చు వచ్చి 430 కోట్లకు పైగా ఖర్చు అయిందని అంటున్నారు. ఇక్కడ మనము 9 ప్లాట్ఫామ్ చూడొచ్చు, 19 లైన్స్ చూడొచ్చు. స్టెప్స్ కిందికి వెళ్తే 9, 8 ప్లాట్ఫామ్స్ వస్తాయి. తర్వాత 6, 7 ప్లాట్ఫారం వైపు వెళ్దాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఎస్కలేటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్కలేటర్ పనులు అయితే జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్.
ప్లాట్ఫారం నెంబర్ 7-6 కిందికైతే వెళ్దాము. వెళ్ళి అసలు ప్లాట్ఫారం పైన ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ట్రైను, రైట్ సైడ్లో ఒక ట్రైన్ ఆగైతే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పైన సీలింగ్ ఫన్లు అయితే కాలేదు. చెలపల్లి బోర్డు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లాట్ఫారం పైన ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకుందాము. ముందుకెళ్తూ ఉంటే ఈ వాటర్ చూడొచ్చు, నీళ్ళు తాగడానికి. ఈ ట్యాప్స్ అయితే ఇంకా ఫిట్టింగ్ కాలేదు, ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మనం స్క్రీన్ చూసుకోవచ్చు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనే బోర్డు ఉంది. ఇక్కడ కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని తెలుగులో ఉంది. ఇక్కడైతే హిందీలో ఉంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డు అయితే మనకు కొత్తగా చూస్తున్నాం మనం ఇట్లాంటి బోర్డులను అయితే. ఇది వచ్చేసి మనకు 7th ప్లాట్ఫామ్, ఇది 7th మరియు 6th ప్లాట్ఫామ్స్. ఇది వచ్చేసి మనకు మన ఏ డబ్బాలో ఉన్నాము, S1, S2, S3 అనేది ఇక్కడ నుంచి మనం ఇందులో తెలుసుకోవచ్చు. ఇక్కడ చెర్లపల్లి తెలుగులో వచ్చేసి ఇక్కడ బోర్డు ఉంది ఒకటి. నో స్మోకింగ్ ఏరియా, పొగ తాగరాదు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి మనకు టైం వాచ్ అనేది ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ట్రైన్స్, ఇక్కడ చూస్తే ట్రైన్ నెంబరు, ట్రైన్ నేము, ఎప్పుడు వస్తుంది అనే డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అది కూడా ఫిట్ చేయడం జరిగింది. తొందరలోనే స్టేషన్ కూడా ఓపెనింగ్ కాబోతుంది. ప్లాట్ఫామ్ సంబంధించిన 7 నెంబర్ అనేది, 6 నెంబర్ అనేది కూడా ఇవన్నీ ఫిట్ చేయడం కూడా జరిపోయింది. ఇక్కడ తొందరలోనే ఓపెనింగ్ అవుతున్నాయి. ట్రైన్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ నిలబడడం జరిగింది. కొత్త ట్రైన్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది వాటర్ది తాగే వాటర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక మోడల్ వేరేలాగా ఉంది. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు ఒక చూసుకున్నాం కదా, ఇది ఒక మోడల్ ఉంది. ఇక్కడేమో డివైడ్ 4కి 4 పైలు మనకు వాటర్ ట్యాప్స్కి 4 వాటర్ ట్యాప్స్కి 4 డివైడర్స్ లాగా సపరేట్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక మోడల్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇంకో మోడల్ చూస్తాం కదా, అది వాటర్ మనం తాగి డ్రింకింగ్ వాటర్ గురించి. పైకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకు వెళ్తూ ఉంటే 4-5 ప్లాట్ఫామ్స్ అయితే వస్తాయి. ముందుకు వెళ్దాము. ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన వ్యూ చూడొచ్చు. ఇక్కడ ఎస్కలేటర్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. వ్యూ మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ నగర జనాభా రోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ ఉన్న 3 రైల్వే స్టేషన్లు కూడా సరిపోవడం లేదు. అందుకని ఈ రద్దీని తగ్గించడానికి ఈ 4వ స్టేషన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ 1వ ప్లాట్ఫారం నుంచి కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగేసి కిందికి వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడవచ్చు. మనకు ఇక్కడ ప్లాట్ఫారం వ్యూ చూడవచ్చు. ఇది వచ్చేసి ఓల్డ్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర నుంచి రావడానికి ఈ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బుకింగ్ కౌంటర్ చూడొచ్చు. బయటికి రాగానే స్టెప్స్ ఉంటాయి. అది పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి అది. ఇక్కడ చెర్లపల్లి బోర్డు చూడొచ్చు. స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మళ్ళీ 1వ ప్లాట్ఫారం నుంచి మనం పైకి వెళ్దాము. ఇక్కడ 2-9 ప్లాట్ఫారం నెంబర్ చూసుకోవచ్చు. ఇక్కడైతే వందే భారత్ ట్రైన్ వస్తుంది. ఒక లుక్ వేద్దాము. వందే భారత్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది.
చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకుంటే 6-7 ప్లాట్ఫారమ్స్. ఇక్కడ నుంచి బయటకి అయితే వెళ్ళిపోదాము. బయటికి ఎగ్జిట్ అనే బోర్డు చూడవచ్చు. ఇక్కడ బయటికి దారి అనేది ఉంది. బస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కింగ్ ప్లస్ ట్యాక్సీస్కి ల్యాండింగ్ దొరుకుతాయి. పార్కింగ్ ఫాస్ట్ ట్రాన్సిటింగ్ బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి నేరుగా బయటకు వస్తే ఇది 9వ ప్లాట్ఫారం. బయటికి ఇక్కడ ఎంట్రన్స్ బిల్డింగ్ చూసుకోవచ్చు. మళ్ళీ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే బయటకు వచ్చాము. ఇప్పుడు స్ట్రైట్గా బయటకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనం ఈ స్టేషన్ చూసుకోవచ్చు. అద్భుతంగా ఉన్న స్టేషన్. ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే టూరిస్ట్ స్పాట్గా అయితే ఇది మారింది. ఇక్కడ ఫోటోలు దిగడము, వీడియోలు తీయడం చేస్తున్నారు. ఇది భాగ్యనగరానికే అద్భుతం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు పార్కింగ్ చూసుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ అయితే చాలా నీట్గా కనబడుతుంది. ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ట్యాంక్ కెపాసిటీ 8 లక్షల లీటర్ల కెపాసిటీ ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ. అండర్ గ్రౌండ్లో కూడా సంప్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ యూజ్ చేయడానికి. ఇక్కడ పార్కింగ్ చూసుకోవచ్చు. గడ్డి, చిన్న చిన్న మొక్కలు అయితే ఇంకా పెడుతున్నారు. ఇంకా పనులు జరుగుతున్నాయి. పార్కింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వాషింగ్ షెడ్ చూసుకోవచ్చు రైట్ సైడ్లో. ఈ పార్కింగ్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోదాము. బయటకు వెళ్ళిపోతుంటే మనకు ఈ లెఫ్ట్ సైడ్ డివైడర్లో అన్ని చెట్లను చూడొచ్చు. ఈ ముగ్గులు వేయడం కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఈ బోర్డు అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ బోర్డు. ఎగ్జిట్ బోర్డు అయితే ఇక్కడ ఉంది. కొత్త బోర్డు పెట్టారు ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే పార్సిల్ సర్వీస్ సెక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ అని బోర్డు చూసుకోవచ్చు ఇక్కడ. ఇంతటితో వీడియో సమాప్తం. నమస్కారం.